కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెట్రోల్ కొరత రోజు రోజుకు అధికమవుతున్న నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు స్థానిక ఎంఆర్ఓ కుషరాజు, ఎంపీడీఓ రామరాజు వర్మ, పోలీస్ శాఖ సిబ్బంది కలిసి పెట్రోల్ బంకుల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతోందని వారు సూచించారు. ముఖ్యంగా రైతులకు హార్వెస్టింగ్, వరి కోత పనులకు అవసరమైన డీజిల్ను ప్రతి రైతుకు అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మన ఏలేశ్వరం ప్రజలందరికీ కూడా నేను తహసీల్దార్ ఏలేశ్వరం మాట్లాడుతున్నానండి. మన ఏలేశ్వరం మండలంలో సంబంధించి పెట్రోల్, డీజిల్ సంబంధించి నిల్వలు అన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయండి. దానికి సంబంధించి ప్రజలకు వారి అవసరం మేరకు కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా రెవెన్యూ డివిజన్ అధికారి పెద్దవరం ఆదేశాల మేరకు కూడా హార్వెస్టింగ్, ఎవరైతే మన ఏలేశ్వరం మండలంలో హార్వెస్టింగ్ చేస్తున్నారో ఆ రైతులకు ఎటువంటి అవాంతరం లేకుండా హార్వెస్టింగ్ సంబంధించి కూపన్ విధానం ద్వారా వారికి డీజిల్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎవరు కూడా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా మనకి డీజిల్, పెట్రోల్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ పరిస్థితులు కూడా త్వరితగతినే మనం సాధారణ స్థితికి రాగలుగుతాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఎటువంటి భయాందోళన లేకుండా మీకు అవసరం మేరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ తీసుకుని వెళ్లాల్సిందిగా మేము ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా ఈ మీడియా ముఖంగా కోరుతున్నామండి. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మాకు కొరత లేకుండా మా సేల్స్ ఆఫీసర్ ప్రసాద్ గారు, ఏడీఎం చైతన్య గారు, డిఎం గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ ఎప్పుడు ఎటువంటి కొరత లేకుండా మాకు నిరంతరం డీజిల్, పెట్రోల్ సప్లై చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఈరోజు ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు తదితర సిబ్బంది అందరూ సహాయ సహకారాలతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా మనం సప్లై జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిల్వలు పెట్టుకోకుండా మన చాలా హ్యాపీగా ముందుకెళ్ళాలని కోరుచున్నాం.